జాతీయ మహిళా సాధికారత సదస్సు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లి సోదరుని ఎలా గౌరవిస్తారో అదే విధంగా సమాజంలోని ఇతర మహిళలను కూడా గౌరవించాలని పిలుపునిచ్చారు. మహిళల వ్యక్తిత్వ వహనం వల్ల వారు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారని, ఇది దేశ మనుగడకే ప్రమాదమని హెచ్చరించారు. మహిళలు భయాన్ని, ఆందోళన వదిలి ధైర్యంగా ముందుకు అడుగు వేస్తే అనుకున్నది సాధించవచ్చని ఆమె ప్రోత్సహించారు. తిరుపతి వేదికగా ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఈరోజు నేషనల్ వైడ్ ఉమెన్ పార్లమెంటేరియన్కి సంబంధించి ఒక సదస్సుని 2 రోజుల సదస్సుని గౌరవ స్పీకర్ గారు అయ్యనపాత్ర గారి ఆధ్వర్యంలో, గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం ఒక నిజంగా ఒక శుభపరిణామం కింద భావించాలి. దీనికి మన పార్లమెంట్ స్పీకర్ గారు, అదేవిధంగా రాజ్యసభ వైస్ చైర్మన్ గారు కూడా అతిథులుగా రావటం, ఇలాంటి ఇందులోని చాలామంది సుమారుగా ఉమెన్ అండ్ చైల్డ్ ఎంపవర్మెంట్ కమిటీలోని ఉన్న సభ్యులందరూ కూడా ఇక్కడికి రావటం, అదేవిధంగా మన సుధామూర్తి గారు అందరూ కూడా ఇక్కడికి రావటం అన్నది నిజంగా చాలా శుభపరిణామం కింద భావించాలి. యాక్చువల్గా ఈరోజు ఈ కార్యక్రమం అన్నది నిజంగా ఎప్పుడో గౌరవ ఎన్టీ రామారావు గారు వేసిన పునాది కింద భావించాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత మహిళలకి సమాన హక్కులు ఇవ్వాలి, సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలి, వాళ్ళకి కూడా ఆస్తుల సమాన వాటా హక్కు ఇవ్వాలి అన్న నినాదంతో పాటు అది ఇవ్వటం ఒక ఎత్తు అయితే, తర్వాత ఇక్కడే తిరుపతి వేదికగా మహిళా విద్యకి ప్రోత్సహిస్తూ ఆ రోజు పద్మావతి మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేయడం దగ్గర నుంచి అదే లెగసీని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కొనసాగించడం మీ అందరికీ తెలుసు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా మహిళల్ని ఎంకరేజ్ చేయడానికి, మహిళా అభ్యున్నతి గురించి పాటుపడేదానికి వాళ్ళలో భాగంగానే ఈరోజు తల్లికి వందనం కింద ఎంతమంది అయితే అంతమంది పిల్లలకి కూడా తల్లికి వందనం చెల్లించడం, ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం, దీపం 2 పథకం ఏర్పాటు చేయడం, ఇవన్నీ చేయడం అన్నది కూడా మీ అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఈరోజు డ్వాక్రా గ్రూప్ సంఘాలను కూడా బలోపేతం చేయడానికి ఈరోజు ముందుకెళ్తున్నాం. అతి ముఖ్యంగా మహిళల భద్రత విషయంలోని కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈరోజు మహిళల భద్రత విషయంలో దేశంలోనే ఒక మంచి స్థానాన్ని కైవసం చేసుకోవడంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు సారథ్యంలో పనిచేయడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. అందరూ కూడా మహిళా అభ్యున్నతికి, మహిళా ఎంపవర్మెంట్కి కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈ సభ ద్వారా నా అప్పీల్ ఏంటంటే, డెఫినెట్గా ఏదైతే సోషల్ మీడియాలో జరుగుతున్న ఇటువంటి అసభ్యకరమైన పోస్టులు కానివ్వండి, బయటకు వచ్చిన ప్రజాప్రతినిధుల మీద, మహిళా ప్రజాప్రతినిధుల మీద అనుచితమైన వ్యాఖ్యలు కానివ్వండి, వ్యక్తిత్వ హననం కానివ్వండి, మిగతా మహిళల మీద అందరి మీద కూడా ఏదైతే బయటకు వస్తే చాలు మహిళల్ని నీచంగా చూసే ఈ సంస్కృతి నుంచి బయటికి రావాలంటే చట్టాల్లో కూడా మార్పులు జరగాలి. అది కూడా లోక్సభలోని మన పార్లమెంట్లో కూడా ఆ కార్యక్రమం జరగడానికి శ్రీకారం చుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కంపల్సరీగానండి. ఈరోజు ఉమెన్ ఎంపవర్మెంట్ ఈజ్ నేషన్ ఎంపవర్మెంట్ అంటే ఉమెన్ తాలూకా జీవన విధానం బేస్ చేసుకొని ఈరోజు దేశ ప్రగతి తాలూకా ఉన్నతిని కూడా మనం కొలమానంగా భావించవచ్చు. దాన్ని బట్టి ఈరోజు మీ అందరికీ తెలుసు, సాధారణంగా ఉమెన్కి ఉన్న పవర్ కూడా మీ అందరికీ తెలుసు. ఈరోజు ఒక కుటుంబంలో మహిళ తన కాళ్ళ మీద తను నిలబడే పరిస్థితి ఉంటే కనుక ఆ కుటుంబం మొత్తం కూడా తను లీడ్ తీసుకోగలదు, ఆ కుటుంబాన్ని ఒక మంచి పొజిషన్లో పెట్టుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మా ఉద్దేశం కూడా ఏంటంటే, ఈరోజు ఏదో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఈరోజు ఎన్డీఏ కుటుంబ తాలూకా ప్రధాన ఉద్దేశం కూడా ఏంటంటే, ప్రతి మహిళ తన కాళ్ళ మీద తను నిలబడేదానికి ప్రతి నెల సుమారుగా ఒక 20,000 నుంచి 30,000 రూపాయలు స్వయంగా వాళ్ళు సంపాదించుకునేదానికి ఏ రకంగా అయితే చేస్తే వాళ్ళు ఆ పొజిషన్కి వస్తారని దాని మీద ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. అది ఇందులో ఒక భాగంగా ఈ సెమినార్ కూడా ఒక భాగంగా చెప్పొచ్చు. థ్యాంక్ యూ.